తిరుమల శ్రీవారిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్యం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా శక్తిపై శ్రీవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మహిళా శక్తి ముందుకు వెళ్తేనే దేశం ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్తుందన్నారు. మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకొస్తున్న ప్రధాని మోడీకి దీర్ఘాయువు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వామివారి పాదాల చెంత తిరుపతిలో మొట్టమొదటిసారి జాతీయ మహిళా సాధికార సదస్సు ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం, వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారతకు సంబంధించి అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళ్తేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము. మరి ఆ విషయం కూడా భగవంతుని పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.